బాబు వినయ్ బయలుదేరదామా? ఓ నేను రెడీ నాన్న. ఏ చీకటి నమ్ముకుని బతికే వాళ్ళకి ఈ పూజలు పురస్కారాలు. అలా అనకండి, ఏ పనికైనా ఆ దేవుడు అండ కావాలి. సరే నాన్న, నీ పేరు నిలబెట్టడానికి నేనున్నాను కదా. చూసావా? తమ్ముడు మాత్రం చదువుకొని. అన్నా అంతా సిద్ధంగా ఉంది. సరే వస్తా, పద. ఏంటి అది? ఎందుకు ఆపుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు? అది నీకు చెప్పాలా ఏంటి? నీకు ముట్టేదేదో ముడుతుంది కదా, తప్పుకో తప్పుకో. ఏంటి గురు? ఏంటి గురు అవునావా? ఈ లంచం కాదు, అభిమానంతో ఇస్తున్నా. ఉంచుకొంచుకో. ఏది ఒక్కసారి నవ్వు నవ్వు నవ్వు. నవ్వే పని కాదు నువ్వు చేసింది. అయినా నువ్వు చేయగలిగింది ఏం లేదు గురు. కళ్ళు మూసుకొని నవ్వుకో. రైట్. ఎంతసేపు ఉండు, తేడా లేకుండా తొక్కం వేయాలా? అమ్మో తేడాలు వచ్చేసాయి. అలాగే తేడాలు వస్తాయి. పని అయిపోయిందా? పంచుకోవడం కూడా అయిపోయింది. చాలా స్పీడే. వస్తా. గురు ఎంత పట్టించా గురు? ఎంత 2 నొక్కేసిన. సర్లే, ఆ సిఐ గాడికి ఒకటేనని చెప్పు. ఎందుకో తెలుసా? వాడికి ఆదాయం 2 వైపులా ఉంటుంది. నువ్వు అంటే 50 అని చెప్తా అన్నయ్య. అలా వద్దులే. అది సరే గాని ఇంతకీ మా గురుడికి చెప్పిన ఫిగర్ అన్నా కరెక్టేనా? అమ్మో 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 ఎంత మాట అనేసినాడు. మా ఇద్దరి మధ్యలో కిరికిరి పెట్టేద్దామనే అన్నయ్య. అది అవును పులేసింగం ఆపత్తం అంటానికి. బంగారం మీద ఒట్టు, మన వ్యాపారం మీద ఒట్టు, ఈ ఫిట్టింగ్ మడిసి మీద ఒట్టు, ఆఖరికి నా పులిసింగం మీద కూడా ఒట్టానే. అట్లా లేదన్నయ్య, తేడలే తేడలే తేడా. అన్నయ్య నువ్వు ఒక మాట చెప్పు. అమ్మా అన్నయ్య ఈ మీద ఒక మాట చెప్పు. అన్నయ్య నువ్వు చెప్పు. ఈశ్వరుడు. బాగానే ఉందరా మీ చదువు. ఏం బాబు నాన్న ఎప్పుడు వస్తారు? ఇప్పుడే వచ్చేస్తారు. అమ్మా మమ్మల్ని చదువుకో చదువుకోని రోజు చెప్తావుగా, మరి అన్నయ్యను ఒక్కరోజు కూడా చదువుకోమని చెప్పవే. అదే మరేమో అన్నయ్య. అవును చెల్లాయ్, మనందరి కోసం నాన్న కష్టపడి పనిచేస్తున్నాడు కదా, అందుకని నేను నాన్న కోరిక ప్రకారం కష్టపడి పనిచేస్తాను. మీరేమో అమ్మ కోరిక ప్రకారం బుద్ధిగా చదువుకోవాలి. సరేనా?